పిల్లల కోసం హెల్తీ అండ్ ఈజీ రెసిపీ రవ్వ యాపిల్ పోరిష్ పిల్లలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా ఒక బౌల్లో 1.5 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ఒక యాపిల్ నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని ఒక స్టీమర్లో తీసుకొని ఈ విధంగా పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఈ స్టీమర్ని పెట్టుకొని ఒక 15 నిమిషాలు స్టీమ్ చేసుకుందాం. ఇప్పుడు మరో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని రవ్వని ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని రవ్వని ఉడికించుకుందాం. ఇప్పుడు స్వీట్నెస్ కోసం కొద్దిగా తురిమిన బెల్లాన్ని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు రవ్వ బాగా ఉడికి దగ్గర పడింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన చల్లారించుకుందాం. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే యాపిల్ మెత్తగా ఉడికింది కదండి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లానిద్దాం. ఇప్పుడు రవ్వని కూడా ఒక గిన్నెలో తీసుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు యాపిల్ మిక్సీ జార్లో తీసుకొని ఇలా మెత్త పేస్ట్ లాగా పట్టుకుందాం. ఇప్పుడు రవ్వలో యాపిల్ పొడి వేసుకొని బాగా కలుపుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్తీ రెసిపీ రవ్వ యాపిల్ పోరిష్ ప్రిపేర్ అయిపోయింది. మీకు ఇలాంటి రెసిపీస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.